విడుదలైన రజాకార్ సినిమా కొత్త విషయాలపై చర్చకు తెరలేపింది. తెలంగాణ సాయుధ పోరాటంలో నిన్న మొన్నటి వరకు కమ్యూనిస్టులది చాలా అగ్రతామూలంగా వారి పాత్రపై కొనియాడబడ్డ చరిత్రను రజాకార్ సినిమా రావడంతో కొత్తగా ఆర్య సమాజ్ను కొంచెం మెయిన్ స్ట్రీమ్గా చూపించిన పరిస్థితి ఉంది. ఆర్య సమాజ్ పాత్ర చాలా గణనీయమైన పాత్ర. ముఖ్యంగా ఓన్లీ కమ్యూనిస్టు వాళ్ళే కాదు, మిగతా ఇతర శక్తులు కూడా పాత్ర చాలా భిన్నమైన పాత్ర గొప్పగా ఉన్నది. కానీ కమ్యూనిస్టులు ఈ చరిత్ర అసలైన తెలంగాణ చరిత్ర మొత్తం కూడా దాచిపెట్టారని చెప్పి ఆరోపిస్తున్నట్టు చాలామంది ఆ సినిమాలో చూపించడం జరిగింది. దీనిపై నిజానిజాలు ఏంది, అసలు తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర గురించి చర్చించాల్సిన అవసరం లేదు. కానీ నాటి ఉన్న వాస్తవ పరిస్థితులపై ప్రముఖ వామపక్షీయుడు, అదేవిధంగా రచయిత, కవి, తెలంగాణ సాంస్కృతిక కేంద్రం కన్వీనర్ అయిన భూపతి వెంకటేశ్వరం గారిని అడిగి మరిన్ని విషయాలు చర్చిద్దాం. నమస్కారం వెంకటేశ్వర గారు. నమస్కారం అండి. చెప్పండి వెంకటేశ్వర గారు, ఇప్పుడు రజాకార్ సినిమా తాజాగా విడుదలైన సినిమా తెలంగాణ ఉద్యమ చరిత్రపై మరోమారు చర్చ పెట్టిన పరిస్థితి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అది తెలంగాణ సాయుధ పోరాటం అనేది కేవలం వామపక్షాలదే కాదు, ఆర్య సమాజ్ చాలా గొప్ప పాత్ర. కానీ 50 ఏళ్ళ నుంచి కూడా ఆర్య సమాజ్ కంట్రిబ్యూషన్ని దాచిపెట్టిన పరిస్థితి అని చెప్పి ముఖ్యంగా సినిమా ద్వారా కానీ ఆ సినిమాను సమర్థిస్తున్న వాళ్ళు కానీ చర్చిస్తున్న అంశం. దీనిపై మీ స్పందన ఏంటి? ఓకే, ఈ రజాకార్ సినిమా అనేది ఎవరు తీశారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఈ సినిమా వెనకాల ఏం ప్రయోజనం ఉంది అనేది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అవసరం ఉంది. రజాకార్ సినిమా ఏడాది క్రితమే బండి సంజయ్ గారు ఒక సినిమా రాబోతుంది, తెలంగాణ సాయుధ పోరాటం మీద ఒక సినిమా రాబోతుంది అన్నప్పుడే ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు ఆయనే సినిమా వచ్చిన తర్వాత ఇవాళ పన్ను రాయితీ, చిత్రసీమకు సంబంధించిన పన్ను రాయితీ ఇవ్వాలి అనేది ఆయన కోరుతూ ఉన్నాడు. దీంట్లో అర్థం ఏంటి అనుకున్నప్పుడు మనము ఈ సినిమా 15వ తారీఖు నాడు విడుదలైంది. మార్చి 12న తెలంగాణ సాయుధ విముక్తి విమోచన దినంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 15, 16 ఆ ప్రాంతంలోనే 15వ తారీఖు నాడు సినిమా రిలీజ్ అయింది. తర్వాత కేంద్రం 12వ తారీఖు నాడు ఇది విమోచన దినంగా మొత్తం దేశవ్యాప్తంగా ఇది పాటించాలి అని ఒక ప్రకటన. 15, 16 2 తారీఖుల్లో ఇక్కడ మోడీ పర్యటించింది. అంటే సినిమా విడుదల, అటు తెలంగాణ విమోచనకు సంబంధించిన ప్రకటన, దీనికి సంబంధించిన మోడీ పర్యటన, ఇది అంతా చూస్తుంటే ఒక పథకం ప్రకారమే జరిగింది. అంటే మనకు తెలుసు వాళ్ళ మోటో ఏంటి అంటే ఈ ఎన్నికలలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఒక ఎన్నికల లబ్ధి పొందాలనే ఒక చిన్న ఆకాంక్ష, ఒక చిన్న ఉదాహరణ. తెలంగాణ సాయుధ పోరాటానికి బీజేపీకి సంబంధం ఏమిటి? 4000 మృతవీరులు చనిపోయారని మనం అంటా ఉన్నాం, చరిత్రలో రికార్డ్ అయింది. ఈ పోరాటం ప్రపంచ ఖండాంతరాల్లో గణతికెక్కిన పోరాటం. భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఇవాళ ప్రపంచంలో ఎవరిని అడిగినా, ఎక్కడ జరిగినా, ఏ పాఠ్యాంశంలోనైనా ఉంది. అలాంటి గొప్ప పోరాటాన్ని వక్రీకరించే దమ్ము, ధైర్యం అసలు నువ్వు బీజేపీకి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధం ఏమిటి? నేను మొట్టమొదటి నీ వీరుడు, నీ అమరవీరుడు, ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒక్కడు పలానా వాడు పాల్గొన్నాడు ఈ పోరాటంలో, నా వాళ్ళు ఇంతమంది అమరులయ్యారు, నా జెండా పట్టుకొని పోరాడిరు అని ఒక్క మాట చెప్పమను. అంటే ఏ పోరాటం, ఏ ఆరాటం చేయకుండానే ఈరోజు చరిత్రను, నిజమైన చరిత్రను, అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చరిత్రను వక్రీకరించే ధైర్యాన్ని ఈరోజు బీజేపీ చేసింది. అది యువతను పెడమార్గాన్ని పట్టించి మతోన్మాద చిచ్చును రగిల్చే ఒక గొప్ప పెద్ద ప్రయత్నం చేసిరు. కాబట్టి ఈరోజు తెలంగాణలో విద్వేష బీజాలు నాటుతున్నది బీజేపీ, ఒక మతోన్మాద బీజాలు నాటుతున్నది బీజేపీ. ఇది మొట్టమొదలు అర్థం చేసుకోవాలి. రెండొకటి సార్, సర్దార్ వల్లభాయ్ పటేల్ హీరో చేసి చూపిస్తారు సార్ ఆ సినిమాలో. ఆ సినిమా నిజంగా హీరో పటేల్. అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్కు తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధం ఏమిటి? ఆయనని హీరో చేయడం ఏమిటి? ఆయన
సుమారు ఆయన హాయంలో 2500 మంది కామ్రేడ్స్ను ఊచకోత కోసి చంపేసిండు, కనపడ్డోళ్ళని కాల్చివేసేసిండు. అటువంటి అత్యంత దుర్మార్గమైన పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ను హీరోగా చూపించడం అనేది అత్యంత దుర్మార్గం. అంటే అప్పటికి కష్టాల్లో ఉన్నటువంటి బాధతో ఉదయంతో ఉన్నటువంటి తెలంగాణ ప్రజానికానికి భారత సైన్యం పోలీస్ చర్య ద్వారా ఉపశమనం ఇచ్చిందనేది ఆ సినిమా సారాంశంగా ఉన్నారు. సార్ అది ఉపశమనం ఎట్లా అవుతుంది? అందులోటి ఆయన ఒక అధికారంలో ఉన్నాడు. తను నిజంగా ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. నిజాంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కమ్యూనిస్టులు ఎర్ర జెండాలు పెద్ద ఎత్తున పోరాడుతున్న పరిస్థితుల్లో ప్రజల ఆకాంక్ష, రైతుల ఆకాంక్ష, అన్ని వర్గాల ఆకాంక్ష, హిందూ ముస్లింలు కలిసి పోరాడిన చరిత్ర, అటువంటి చరిత్ర అక్కడ ఢిల్లీకి ఎక్కడ పడితే అక్కడ పెద్ద ఎత్తున మారణ హోమాలు జరుగుతున్న పరిస్థితుల్లో ఒక కేంద్ర మినిస్టర్గా ఉన్నప్పుడు వచ్చి చేయాల్సిన బాధ్యత, సైన్యాన్ని పంపాల్సిన బాధ్యత, రజాకార్ను నివారించాల్సిన బాధ్యత అయిందే. కానీ రజాకార్ను నివారించకుండా వాడికి రెడ్ కార్పెట్ పరిచి ప్రజలంతా రజాకార్ అందులో కాసిం రజ్వీని ఖచ్చితంగా వాడిని ఉరిదీయాలని ప్రజలందరూ కోరితే ఉరిదీయకుండా వానికి సాధారణంగా పాకిస్తాన్ పంపించిన పరిస్థితి. అంతేకాదు దాన్ని బాధ్యత ఎవరు వహించాలంటారు? కాసిం రజ్వీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ బాధ్యత. అంతేగా ఈ దుర్మార్గాల కారణం అసలు ఎంతమంది మారణ హోమాలు, ఎంతమంది అఘాయిత్యాలు, ఎన్ని క్రూర ఆకృత్యాలు, ఇవన్నింటికి కాసిం రజ్వీ కారణం. కాసిం రజ్వీ ఎవరికి? ఇక్కడున్న విష్ణు రామచంద్రారెడ్డి, ఎర్రబాడు ప్రతాపరెడ్డి, జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, తర్వాత ఇక్కడ విష్ణు రామచంద్రారెడ్డి కొడుకు బాబు రెడ్డివాడు, ఇట్లాంటి వాళ్ళందరికీ అండగా ఉంది కాసిం రజ్వీ. కాసిం రజ్వీ వెనకాల రజాకార్ సైన్యం ఉంది. వీళ్ళు భూస్వాముల భూముల కోసం కాపుగాయటం కోసం ఒక ఆస్థానాధీశులుగా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు వీళ్ళకి అసలు పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ ఒక విముక్తి కోసం సాగిన పోరాటం. అది కమ్యూనిస్టుల నాయకత్వంలో, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జరిగిన పోరాటం. అలాంటి పోరాటాన్ని ఎర్ర జెండాను వక్రీకరించి, ఎర్ర జెండా పాత్ర లేకుండా, కమ్యూనిస్టులు అనే ఒక్క మాట లేకుండా సినిమాని ఎంత జాగ్రత్తగా తీస్తే ఇవాళ విద్యార్థులు అసహించుకుంటున్నారు, చరిత్ర ప్రముఖులు అసహించుకుంటున్నారు, చరిత్రకారులు అసహించుకుంటున్నారు, విద్యార్థులు అసహించుకుంటున్న పరిస్థితి ఉంది. అందుకోసం సినిమాను కేవలం చూస్తున్న వాళ్ళు ఎవరైతే తెలుసా? ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మాత్రమే. ఒక మతోన్మాదాలు తప్ప, ఒక ముస్లిం కానీ, ఒక సోదరత్వం, ఒక సమానత్వం, భారతదేశం అంటేనే లౌకిక తత్వం, అటువంటి లౌకికని కోరుకునే ఏ ఒక్కరు కూడా సినిమాను నిరాకరించిన పరిస్థితి. నాడున్న కమ్యూనిస్ట్ పార్టీ, ముఖ్యంగా రావి నారాయణ గారు స్టాలిన్తో చర్చ జరిపి ఇది ఒక ప్రత్యేకమైన దేశంగా ఉండడం కోసం రష్యాని ఆక్రమించుకోమని చెప్పి ఆహ్వానించినట్టు కూడా కొంతమంది చరిత్రకారులుగా చలామణిలో ఉన్నవాళ్ళు అనుకుందాం మీ భాషలో. వాళ్ళు చెప్తున్నారు అది ట్రాష్ అన్న, అది తప్పు. రష్యా తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు స్టాలిన్ దగ్గరికి పోయిన మాట వాస్తవం, కొంతమంది రిప్రజెంటేటివ్ పోయిన మాట వాస్తవం, అక్కడ మగ్దుం మొయినుద్దీన్ లాంటి వాళ్ళు దీనికి నాయకత్వం వహించిన మాట, ఇదంతా వాస్తవం. కానీ ఇక్కడ ఆక్రమించాలి ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు లేవు. తర్వాత పోరాటం మనకు శక్తి. అంటే రాజనారాయణ గారు పోవడానికి ఎజెండా అయిందా? మీటింగ్ సారాంశం ఏంటంటారు? మీటింగ్ సారాంశం తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించాలా, కొనసాగించాలా అనే పద్ధతిలోనే పోయినాం మేము. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు రష్యాలో ఒక పెద్ద 1917లో ఒక పెద్ద రష్యాలో విప్లవం తీసుకొచ్చారు. అది ప్రపంచానికే ఒక మార్గదర్శకత్వం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున పోరాటం అది. అటువంటి పోరాటంలో వాళ్ళ అనేక మంది నిష్ణాతులు ఉన్నారు. ఈ పోరాటం పరిస్థితులు, భౌతిక పరిస్థితులు మొత్తం ఆయనతోటి అంచనా వేసి ఆయనతో మాట్లాడి దీనికి విరమణ లేదు కొనసాగించాలా అనే తేల్చుకోవడం కోసం పోయిన పరిస్థితి, అంతే తప్ప స్టాలిన్ వీళ్ళకు చెప్పిన విషయాలన్నీ అక్కడున్న భౌతిక పరిస్థితులు, తెలంగాణ ప్రజల భౌతిక పరిస్థితులు, ప్రజలు ఇప్పటికే ఆయుధం బట్టి సాయుధులుగా కొనసాగే పరిస్థితి ఉందా? లేదు. నిజంగా ఈ దుర్మార్గాలు, రజాకార్కి సంబంధించిన సైన్యం దుర్మార్గాలు, ఊచకోతలు, అంతేకాదు వల్లభాయ్ పటేల్కి సంబంధించిన అత్యంతమైన ఈ సైన్యం, మిలిటరీ సైన్యం అత్యంత దారుణంగా హింసించడం, ఈ పరిస్థితుల్లో
ప్రజలు అప్పటికే 4,000 మంది చనిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు ప్రజల సంసిద్ధతను అడిగిండు. ప్రజలు సంసిద్ధంగా లేని పరిస్థితుల్లో అప్పుడు ఇక్కడికి వచ్చి కొంతమంది పోరాటాన్ని కొనసాగించాలి, కొంతమందేమో పోరాటాన్ని విరమించాలి తాత్కాలికంగా. ఎందుకు అంటే నెహ్రూ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు అధికారంలోకి వీడు లొంగిపోయిండు. ఈ పరిస్థితుల్లో మనం పోరాటాన్ని ఆపడం మంచిది అనే పద్ధతుల్లో అనుకొని ఉమ్మడిగానే నిర్ణయం తీసుకొని రావడం. తర్వాత ఇక్కడ కొంతమంది నెహ్రూ కూడా సోషలిస్టు, నెహ్రూ కూడా ఒక సామ్యవాది కాబట్టి ఆయనతో ఉండాలనే వాదన కూడా కొంతమందిలో జరిగింది. కాదు పోరాటాన్ని కొనసాగించాలనే ఉద్దేశం మరొకరు. కాబట్టి కొంతమంది రివిజనిస్టులు, కొంతమంది సానుకూలమైన అంటే ఈ తెలంగాణ భౌతిక పరిస్థితుల్ని ఆలోచించే వాళ్ళు, ప్రజల మనోభావాల్ని ఆలోచించే వాళ్ళు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అది. అంతే తప్ప వీళ్ళన్నట్టుగా స్టాలిన్ ఒక మాట, రష్యాకు సంబంధించిన తెలంగాణను ఆక్రమించుకోవాలనే ఒక మాట, ఏదున్నా ప్రజల సంసిద్ధతనే విప్లవ పార్టీలు కొనసాగిస్తాయి. ప్రజలు ఏ విధంగా సంసిద్ధంగా ఉన్నారు. రష్యాలో జార్ చక్రవర్తిని కూలదోయటానికి అక్కడ ప్రజల సంసిద్ధత, ప్రజలు సాయుధులై పెద్ద లాంగ్ మార్చ్ చేశారు కాబట్టి అక్కడ పోరాటం సక్సెస్ అయింది. కాబట్టి ఎవరైనా ప్రజల సంసిద్ధతను, కానీ ఇక్కడ ప్రజల ఇన్వాల్వ్మెంటు, ప్రజలకు సంబంధించిన దుర్మార్గాల్ని, చరిత్రను, కమ్యూనిస్టుల పాత్రను, అందులోటి అసలు ఆ రోజుల్లో ఎంత గొప్ప పాటలు వచ్చినాయి. కళాకారుల పాత్ర నిజంగా తెలంగాణ సాయుధ పోరాటానికి సంసిద్ధం చేసింది కళాకారుల పాత్ర ఆ రోజు. కానీ ఆ సినిమాలో కళాకారుల పాత్ర కూడా లేని పరిస్థితి. అసలు ఆడపిల్ల బరిబత్తల బతుకమ్మ ఆడిపించింది విష్ణు రామచంద్రారెడ్డి కొడుకు, వాడు బాబురెడ్డి. వాడి ఊరెరక ఇప్పటికీ మా అత్తమ్మ బతికే ఉంది చిన్నమడూరులో. వాళ్ళ తల్లిగారు కడవెండి. ఆ కడవెండిలో ఇప్పటికి నువ్వు ఏ పిల్లని అడిగినా, ఏ ఇంటిని తట్టినా, ఏ పుట్టను అడుగు, చెట్టును అడుగు, అక్కడ పోరాటం ప్రతిబింబిస్తుంది. ఆకలి ఐలమ్మ ఏం చేసింది, విష్ణు రామచంద్రారెడ్డి ఏం చేసిండు, అక్కడ జానకమ్మ దొరసాని ఏం చేసింది, బాబురెడ్డి దొర ఎట్లాంటి అకృత్యాలు చేసిండు, ఇవన్నీ అక్కడ ప్రజలందరూ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. అటువంటి చరిత్రను వక్రీకరించి బాబుదొర అక్కడ బాబుదొర అనే సన్నివేశమే లేని పరిస్థితి కనపడ్డది. అందుకోసం ఇట్లాంటి చరిత్రను వక్రీకరించే ముస్లింల మధ్య, హిందువుల మధ్య ఒక మత మార్పిడిలతోటి అసలు బ్రాహ్మణులతో బాపను వల్ల జుట్లు కత్తిరించడం అనేది, ఇట్లాంటి అనేక విషయాలు సన్నివేశం లేదంటారా? అవి ఒకప్పుడు ఉన్నాయి. ఏమీ లేవనట్లేవు. కొన్ని చోట్ల మత మార్పిడిలు జరిగిన మాట వాస్తవమే, కానీ ప్రజలు దాన్ని తిరస్కరించారు. అంత నిర్బంధంగా, అంత దుర్మార్గంగా మితిమీరిన హింసను చూయించారు, మితిమీరిన అరాచకత్వం. అసలు ఆ సినిమాలో మ్యాన్ ఈటర్స్, మనుషుల్ని పీక్కు తినే వాళ్ళు నరమాంసాన్ని ఎలా తింటారో అట్లా చూపించిన పరిస్థితి. అది చూడటానికి అసహ్యంగా ఉంది. వాస్తవమే దుర్మార్గాలు చేసిరు. అన్నింటికంటే అత్యంతంగా మనం అందరం ఆలోచించాలి, ప్రేక్షకులు కూడా ఆలోచించాలి. అక్కడ జరిగిన పోరాటం విష్ణూరి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా జరిగింది. వాడు భూమి కోట్లాది రూపాయల ఆధీనంతో ఉండి అనేక 60-70 గ్రామాలకు అధిపతిగా ఉండి ఆడు చెయ్యని దుర్మార్గం అంటూ లేదు. వాళ్ళ జానకమ్మ దొరసాని చెయ్యని దుర్మార్గం అంటూ లేదు. అంతేకాదు బాబుదొర అని విష్ణు రామచంద్రారెడ్డి కొడుకు, వాడి చెయ్యని ఆకృత్యాలు, వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం. అందులో దొడ్డి కొమరయ్య పాత్ర లేదు. దొడ్డి కొమరయ్య పాత్రే. వాళ్ళు తుపాకులు విసురుతున్నారు. దొడ్డి కొమరయ్య తొలి అమరవీరుడు. దొడ్డి కొమరయ్య చనిపోతాడు. అందులో ఒక పాట కూడా అప్పుడే వచ్చింది. వీర తెలంగాణ మాది, వేరు తెలంగాణ కాదు, వీర తెలంగాణ మాది, విసునూరు దేశముకు వికృతాలనెదురిస్తూ సర్వమానవ సమతకై అసువులిచ్చిన కొమరయ్య, అదే క్రూర జమీందారు ఆగడాలనెదిరించిన ఐలమ్మ వీరవనిత ఆదర్శం ఉంది నాకు,
వీర తెలంగాణ మాది వేరు తెలంగాణ కాదు అని అప్పుడు అట్లాంటి పోరాటాలు వచ్చినాయి. భూమి కోసం భుక్తి కోసం సాగే రైతుల పోరాటం, ఇది అంతం కాదు ఇది ఆరంభం, ఇది అనంత జీవన పోరాటం అని ఎట్లాంటి పాటలు వచ్చినాయి. సై సై నలగొండ వీరుండ నువ్వెత్తేదే ఎర్ర జెండా, ఢిల్లీ కోటలో నీ నల్లగొండ నీ పేరు చెప్పితే ఢిల్లీ కోటలో గుండె జల్లుమన్ అట్లాంటి వీరోచితమైన పాటలు వస్తే అలాంటి పాటల్ని ప్రజలు ఉవ్వెత్తున సాయుధులై తిరగబడితే అలాంటి పాటల్ని ఒక్కటి పెట్టకుండా కొంతమంది ప్రముఖ సినీ హీరోలల్లా ప్రముఖులు మంచి ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళను గొప్ప గొప్ప రచనలు చేసే వాళ్ళతోటి వాళ్ళ ప్రమోషన్ల కోసం వాళ్ళకు ఆశలు చూపించి మీ సినిమా రంగంలో మీకు ప్రమోషన్లు ఇస్తామని అట్లాంటివి లోబర్చుకునే ప్రయత్నం ఇక్కడ చేశారు. అసలు గూడూరి నారాయణ రెడ్డికి ఈ ఆట సత్యనారాయణ వీళ్ళకి సంబంధం ఏంటండి? తెలంగాణ సాయుధ పోరాటం చేయాల్సిన గత్యంతరం మీకేం సంబంధం? మీరు అందులో ఆ పోరాట వారసులు కాదు, ఆ పోరాటానికి మీకు ఏం సంబంధం లేదు. గూడూరి నారాయణ రెడ్డి తాత గూడూరి నారాయణ రెడ్డి కూడా తెలంగాణ ఆర్మోషన్లో పాల్గొన్నట్టుగా అందులో చూపిస్తారు. కానీ ఏ చరిత్రలో ఎక్కడ ఆయన పోరాటం ఉంది? ఆయనకు సంబంధించిన చరిత్ర ఎవరు చెప్పారు? అందులోటి బీజేపీ దీన్ని చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదే కాశ్మీర్ ఫైల్, తర్వాత కేరళ స్టోరీ, హనుమాన్ లాంటి ఇలాంటి రజాకార్ లాంటి సినిమాలు ఇట్లాంటివి తీసుకొచ్చి మత విద్వేషాలని రెచ్చగొట్టే ప్రయత్నం. భారతదేశం అంటే లౌకిక తత్వం, హిందూ ముస్లిముల సిక్కు సాయి సమైక్యత దేశం ఇది. ఇలాంటి భారతదేశంలో లౌకిక తత్వాన్ని విడనాడితే ఏ పార్టీ ఇక్కడ మనం మనగడ కొనసాగాలి. భూపతి గారు 50 సంవత్సరాల నుంచి తెలంగాణ ఆర్మీ స్ట్రగుల్ మీద వచ్చిన సినిమాలన్నీ కూడా దాదాపు నారాయణమూర్తి లాంటి వాళ్ళు, మాదాల రంగారావు లాంటి వాళ్ళు చాలామంది మన బి నరసింహరావు లాంటి వాళ్ళు చాలా నేపథ్యంగా తీశారు. వాళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీని చూపించడం జరిగింది. అంతే. కానీ ఆ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆర్య సమాజ్ రోల్ కూడా ఉంది. నారాయణరావు పవార్ లాంటి వాళ్ళు నిజాం మీద బాంబు వేసిన పరిస్థితి రికార్డ్ అయిన అంశం, మనం కాదనలేము. మనకి ఇష్టం ఉన్న ఉంటుంది. కానీ వాళ్ళని ఎవరిని కూడా ఈ సినిమాలలో చూపించలేదు. అంటే ఈ కమ్యూనిస్ట్ ఓరియంటేషన్లో వచ్చే సినిమాల్లో చూపించలేదు. మీ సినిమాలలో వాళ్ళని చూపించినప్పుడు వాళ్ళు ఒక సినిమా తీసుకున్నారు, మీకు అభ్యంతరం ఏంది? వాళ్ళ స్టోరీని తీసుకున్నారు వాళ్ళు. సార్ వాళ్ళ స్టోరీ అంటే చరిత్రను వక్రీకరించు దయచేసి ఎప్పుడు కూడా. ఇది ప్రపంచంలో ఖండాంతరాల్లో రికార్డ్ అయింది. వాళ్ళకు సంబంధించినది. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటం అంటే చరిత్రలో సాధికారిత. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు రాసిన తెలంగాణ సాయుధ పోరాటం జీవిత చరిత్ర మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత మళ్ళీ చూసుకోవాలంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసింది. తర్వాత అనేక జిల్లాలకు సంబంధించిన పుస్తకాలు ఆనాడు కమ్యూనిస్టులు, ఆనాడు సామాన్యులు కూడా సర్ది మోసిన వాళ్ళ చరిత్రలు కూడా సై సై నల్గొండ వీరుండ అనే పుస్తకాన్ని మేము రాసినాం. అందులో ప్రధానంగా నేను చాలామంది తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న అనేక మంది వీరుల కుటుంబాల్ని కలిసి అక్కడ ఘటనల్ని, అక్కడ ఉన్న స్తూపాల్ని, అక్కడున్న పక్కన ఉన్న ప్రజల్ని, జరిగిన ప్రతి చెట్టును పుట్టను మేము పర్యటించి విశ్లేషించి అక్కడి తెలంగాణ సాయుధ పోరాటం పుస్తకాల్ని రాశాం. నీ బీజేపీ పాల్గొన్నట్టు కానీ, నీ ఆర్ఎస్ఎస్ పాల్గొన్నట్టు కానీ చరిత్రలో ఎక్కడన్నా మీకు తెలంగాణ సాయుధ పోరాటం మీద ఒక్క పుస్తకం ఏమీ తెలియని మీకు అట్లాంటి సినిమాలు తీసి యువతరాన్ని పెడతోవన పట్టించే ఒక మతోన్మాదులుగా, అంటే ముస్లింలకు వ్యతిరేకంగా రజాకార్ అంటే ఏంది? ముస్లింలు. రజాకార్ అంటే ఏంది? కాసిం రజ్వీ ఖాన్ అంటే ఏంటి? ఒక మ్యాన్ ఈటర్ వాడు కావచ్చు. కానీ ఈ సందర్భంగా నీకు తీసే నైతిక హక్కు నీకు లేదు. అందులోటి కమ్యూనిస్టుల పాత్ర లేకుండా, ఎర్ర జెండా పాత్ర లేకుండా నువ్వు చరిత్రను అలా సినిమా తీస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటున్న పరిస్థితి ఉంది, అసహించుకుంటున్న పరిస్థితి ఉంది. అందుకోసం ఇలాంటి సినిమాలు తీయకూడదు. ఏది కూడా ఇక్కడ పుట్టిన ప్రతి భారతీయుడు, ఇక్కడ పుట్టిన ప్రతివాడు భారతీయుడే. ఇక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, సిక్కు, సాయి, బౌద్ధం, జైన అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రపంచంలోనే
ఎక్కడ లేని లౌకిక తత్వం ఇక్కడ ఉంది, భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడ ఉంది, భారత రాజ్యాంగంలో ఉంది. ఇవాళ భారత రాజ్యాంగాన్ని కూడా తిలోదకాలు ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకొక్క పేజీని చింపేస్తూ సవరణల పేరుతోటి, చట్టాల పేరుతోటి రోజుకొక్క రాజ్యాంగ పేజీని చింపేస్తూ ఆఖరికి ఇంకో రాజ్యాంగం ఉంది అని ఇటో కట్ట అటో కట్ట చూపించే ప్రమాదం ఉంది. ఇప్పటికే రాజ్యాంగంలో ఉన్న ప్రావేశికను కూడా ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. అందులో ఉన్న అంశాలు, లౌకిక తత్వం, సామ్యవాదాన్ని కూడా ఇవాళ ఉచ్చరించే పరిస్థితి లేదు. ఇవాళ పిల్లల్లో, బడి పిల్లల్లో తీసుకపోతే ఇవాళ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరం సహోదరులం అనే ఒక మాట కూడా ప్రతిజ్ఞ చదివిపించే పరిస్థితి లేదు. అంటే ఏంది? పిల్లల్లో విషబీజాలు నాటుతూ ఉన్న పరిస్థితి, పేదల ప్రజల్లో ఒక విద్వేషాలు రగులుతున్న పరిస్థితి, ముస్లింల మధ్య ఇటు హిందువుల మధ్య సామరస్యతను, అన్నదమ్ముల వల్లే మనం గ్రామాలలో అన్నదమ్ముల వల్లే కలిసి ఉంటాం. మమ్మల్ని మా దగ్గర నాకు నబీ అనేటోడు ఉండే, వాడు మాకు సంబంధించిన మాకు మేనమామ అవుతాడు, వాడిని మేము అల్లుడని పిలిచేటోళ్ళం, మమ్మల్ని అక్క అని పిలిచేటోళ్ళం, మేమంతా ఒక సోదరులం. మాకెప్పుడు కూడా ఇట్లాంటివి లేవు. వాడి రంజాన్ పండుగ అయితే మమ్మల్ని పిలుస్తాడు, మేము దసరా పండుగ అయితే మాకు ఇస్తాడు. మేము అలాయి బలాయి తీసుకునే ఒక సాంప్రదాయ, ఒక అద్భుతమైన లౌకిక తత్వం మాలో ఉంది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ముస్లింలంటే పాకిస్తాన్లని, తుర్కిస్తాన్లని ఇట్లాంటి దుర్మార్గమైన పదాలు చేస్తున్నారు. నిజాం సంస్థానంలో తుర్కిస్తాన్ ప్రస్తావన నిజాం అన్నాడు చేయలేదండి, చేయలేదు. తుర్కిస్తాన్ అనే అస్సలు పాకిస్తాన్ను బట్టి వీళ్ళు పాకిస్తాన్ను తుర్కిస్తాన్గా మార్చే ఒక దుర్మార్గమైన చరిత్రలో ఇట్లాంటి కుటిలమైన ప్రయత్నాలు చేశారు. కాబట్టి దయచేసి బీజేపీ నాయకులకు మేము కోరుతా ఉన్నాం, మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఓట్లు రాబట్టుకోవడానికి ఏమైనా చేయండి, కానీ చరిత్రను మాత్రం వక్రీకరించొద్దు. చరిత్రను వక్రీకరిస్తే చరిత్రలో కాలగర్భంలో మీరు కలిసిపోతారు. ఇంకోటి, ఓట్ల కోసం ఇప్పటికీ రాముడు అంటే గుడిలో ఉండాలి. ఆ రాముడిని ఎన్నికల బడిలో, ఎన్నికల్లోకి తీసుకొచ్చి, ఎన్నికల ఊరేగింపుల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు మరొకటి ఏంటంటే, అయోధ్యలో మళ్ళీ ఇప్పుడు అక్కడున్న అయోధ్యకు సంబంధించిన మసీదును కూల్చేసి అక్కడ శ్రీకృష్ణ మందిరం కట్టాలని ఇట్లాంటి దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా కొన్ని సినిమాలు మతాన్ని రెచ్చగొట్టే సినిమాలు తీస్తూ ఉన్నారు. ఇది తగదు. ఇప్పటికి మీరు అధికారంలో ఉన్నారు, భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పరిస్థితి, భారత రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి, లౌకిక తత్వాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి. ఇట్లాంటి మతోన్మాద సినిమాలు ఇవాళ కేరళ స్టోరీ కావచ్చు, తర్వాత కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, రజాకార్ సినిమాలు కావచ్చు, అన్నింటికంటే హనుమాన్ అనే సినిమాను ఒక కొత్త హీరోతో సినిమా తీసుడు. హనుమాన్ సినిమా ఏంటిది? అది ఆ సినిమా ఇక అతీత శక్తులు మాత్రమే, అంటే దేవుడు మాత్రమే గొప్పవాడు, ఈ ప్రపంచంలో సైన్స్ అనేది లేదు, సైన్స్ కూడా అతీతమైన శక్తే గొప్పది, దేవుడే గొప్పోడు, అందులోటి హనుమంతుడు గొప్పోడు. హనుమంతుడిని ప్రతి ఒక్కరు మీరు అధ్యయనం చేయాలి. అశాస్త్రీయమైన భావాలు చూపిస్తున్నారు. ఎంత దుర్మార్గం అండి! ఇదా శాస్త్రీయతను పెంపొందించాలి. మన భారత రాజ్యాంగంలో రాసున్నది, బడి పిల్లలకు భారతదేశంలో శాస్త్రీయతను పెంపొందించాలి పిల్లలకు. కానీ మతోన్మాదాన్ని, మత ఉచ్చును, దేవుడు అనే దాన్ని గుడిలో ఎవరి మతాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి వాళ్ళు పూజించుకోవచ్చు. దయచేసి మతోన్మాదం పేరుతోటి ఉన్మాదం చేయకూడదు. ఈ రజాకార్ సినిమా కూడా అలాంటి కోవకే చెందింది. దయచేసి మీరందరినీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు గెలవడం కోసం మీరు ఇట్లాంటి మత చిచ్చుల్ని రేపొద్దు. ఈ దేశాన్ని యొక్క లౌకిక తత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ప్రజలందరూ కూడా ఇట్లాంటి విషయాల్లో మీరు ఆలోచించాలి. తప్పకుండా రజాకార్ సినిమాను ఎక్కడికక్కడ ఎండగట్టాలి. చరిత్రను వక్రీకరించి విషబీజాలు నాటుతున్న సినిమా మతోన్మాద, అందులోటి యువకుల్ని ఒక మతోన్మాద చిచ్చును రగిల్చే సినిమాగా అది ఉంది. కమ్యూనిస్టుల ప్రమేయం లేకుండా సినిమా తీయడం అనేది అత్యంత దుర్మార్గం. కాబట్టి దయచేసి విజ్ఞులంతా ఆలోచించాలి, చరిత్రకారులంతా ఆలోచించాలి. దీనికి ఎక్కడికక్కడ బీజేపీని ఖండించాలి. ఇలాంటి దుర్మార్గమైన చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదు అంటూ మీరు చాటి చెప్పాలని కోరుతూ థ్యాంక్ యూ మిత్రులారా.
తాజాగా రజాకార్ సినిమాతో పాటు తెలంగాణ చరిత్రపై జరిగిన అన్యాయంపై భూపతి గారు చాలా విషయాలు డిస్కస్ చేశారు. మరోసారి మరో విషయంపై చర్చిద్దాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Yeah.